చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. శ్రీ దుర్గాదేవి అయి నమః. గురుగారు, తీర్థయాత్రలు చేయకపోయినా తీర్థయాత్ర చేసిన ఫలితం రావాలంటే ఏం చేయాలని మన గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ లోకంలో ప్రతి వాళ్ళం కూడా తీర్థయాత్రలు చేయాలి. ఒక మంచి కవిత్వం రాయాలి అని అంటే ప్రతిభ, వ్యుత్పత్తి వీటితో పాటుగా లోకశాస్త్ర కావ్యాది అవేక్షణాత్ అన్నారు. అంటే లోకం చుట్టూ తిరగాలి, లోకజ్ఞత ఉండాలి. ఉన్న చోటే కాకుండా 4 ప్రదేశాలు తిరిగితే అప్పుడు వాడు చక్కటి రచన చేయగలడు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు. ఆ రకంగానే ఆధ్యాత్మికతలో కూడా ఎప్పుడూ ఉన్న చోటే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి దేవుడు, తన ఊళ్ళో ఉన్నటువంటి దేవుడే కాకుండా మొత్తం దేశంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి తీర్థ స్థలాలకు వెళుతూ ఉండాలి మానవులు అని చెప్పారు. అలా వెళ్తేనే నీకు చక్కటి ఆధ్యాత్మిక జ్ఞానం అలవడుతుంది అని చెప్పారు. నేను వెళ్ళలేనండి, నాకు పుట్టుకతోటే ఫలానా లోపం ఉంది, నేను వెళ్ళలేను, కానీ నాకు వెళ్ళినటువంటి ఫలితం రావాలి. ఎట్లా? మన సనాతన సంప్రదాయం జోహార్. అలా నిజంగా వెళ్ళలేనటువంటి వాళ్ళు, అశక్తులు ఎవరైనా ఉంటే, అంత డబ్బు ఖర్చు పెట్టలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, అన్ని అష్టాదశ శక్తిపీఠాలని సందర్శించలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చక్కటి నివారణోపాయాన్ని మన సంప్రదాయం ఏమని చెప్పిందంటే, అలా అష్టాదశ శక్తిపీఠాలు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళు వెళ్ళి వచ్చారు అన్న విషయం మనకి గనక తెలిసి ఉంటే మనం వెంటనే ఏమాత్రం తాత్సారం చేయకుండా వాళ్ళు పిలిచినా పిలవకపోయినా ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, తప్పదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కసారి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయండి. వాళ్ళు వయసులో చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ పక్కన పెట్టండి, బాలాదపి సుభాషితం. చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ పక్కన పెట్టండి. ఎందుకంటే వాళ్ళు తీర్థయాత్రలు చేసి వచ్చినటువంటి వారు, అంత పుణ్యాన్ని సముపార్జించుకొని వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళ పాదాలకి నమస్కారం చేస్తే వాళ్ళు వెళ్ళి వచ్చినటువంటి తీర్థయాత్రల ఫలితం వెళ్ళనటువంటి మనకి కూడా దక్కుతుంది, ధర్మశాస్త్రం చెప్పింది. అందువల్ల ఎవరైతే వెళ్ళి వచ్చారో అటువంటి వారి పాదాలకి నమస్కారం. అమ్మా, నేను వెళ్ళలేకపోయాను, కానీ ఆ తీర్థయాత్ర ఫలితాన్ని మాకు కూడా అనుగ్రహించు అని చెప్పి మనస్సులో ఆ అమ్మవారినో అయ్యవారినో తలుచుకుంటూ వాళ్ళ పాదాలకి నమస్కారం చేయండి. నిష్ఠగా చేయండి, ఎగతాళి కింద వద్దు. నిష్ఠగా గనక చేస్తే ఆ తీర్థయాత్ర ఫలితం తప్పనిసరిగా వస్తుందని ధర్మశాస్త్రం చెప్పింది. ఎందుకని తీర్థయాత్రలు చేస్తారంటే, ఋషులు తిరుగాడినటువంటి నేల. ఋషులు తమ తపశ్శక్తిని ఒక గంగానదిలో, కాశీలో ఉన్నటువంటి గంగానదిలో ప్రతిక్షేపించారు. గంగానదే పవిత్రం, కానీ ఋషులు తమ తపశ్శక్తిని అందులో పెట్టారు. అటువంటి గంగానదిలో స్నానం చేసి వచ్చాడు ఆయన. మనం వెళ్ళలేకపోతున్నాం, మన ఇంటి ఉన్నటువంటి కుళాయిలో ఉన్నటువంటి నీళ్ళే మనం పోసుకుంటున్నాం, కానీ ఆయన గంగా కాశీ విశ్వేశ్వరుణ్ణి సందర్శించి వచ్చాడు. అటువంటి మహానుభావుడి కాళ్ళకి నమస్కారం చేయండి. మనకి కూడా కాశీకి వెళ్ళి వచ్చినటువంటి ఫలితం లభిస్తుంది. ఇది తిరుగులేనటువంటి సత్యంగా ధర్మశాస్త్రం చెప్పింది. అలా వెళ్ళలేనటువంటి అశక్తులందరూ కూడా ఈ సూత్రాన్ని పాటించదరు గాక. గురువుగారు, ధర్మానికి 4 పాదాలు అంటారు. ఆ 4 పాదాలు ఏమిటి? ఈ కలియుగంలో ధర్మానికి ఎన్ని పాదాలు? ఇది భాగవతంలో వస్తుంది. ధర్మానికి 4 పాదాలు నిజానికి ఉండాలి, కానీ ఈ కలియుగంలో ఒకటే ఒక్క పాదం ఉంది. అది ఉండనా పోనా అంటుంది. ఏమిటా పాదం అని అంటే సత్యం. ధర్మానికి ఉన్నటువంటి పాదాల్లో ఒక పాదం సత్యం. ఇంకా సత్యవంతులు, సత్యం అని అంటే నిష్ఠగా ఒక మాట అంటే ఆ మాట నిలబెట్టుకునేటువంటి వాళ్ళు, అలా తాము చేయగలిగినటువంటి మాటనే చెప్పేటువంటి వాళ్ళు, చెప్పినది చేసేటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు సత్యవంతులు. సావిత్రి కథలో కూడా అరవింద్ రాస్తారు, ఆయన మహానుభావులు అరవింద మహర్షి. సత్యవంతుడు, అక్కడ పేర్లమ్మ ప్రతీకలు మనం తెలుసుకోవాలి. సావిత్రి సత్యవంతులు అంటే సత్యంతో కూడుకున్నటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు కొద్దో గొప్ప ఉన్నారు. వాళ్ళు ఉండబట్టే ఇంకా సమయానికి సూర్యుడు వస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు. అసలు లేకపోలేదు, ఉన్నారు. అటువంటి సత్యవంతులు తక్కువగా ఉన్నారు. ఆ ధర్మం యొక్క ఒక పాదం సత్యం. ఇక మిగిలిన 3 పాదాల్లో ఒకటి దయ. ధర్మము యొక్క ఒక పాదం అంటే ధర్మాన్ని
ఒక ఆవు కింద మనం స్వీకరిస్తే ఆ 3 కాళ్ళు నరికేసారు. కలిపురుషుడు 3 కాళ్ళు నరికేశాడు. నరికేసినటువంటి ఒక కాలు ఏంటంటే దయ. దయ అనేటువంటి కాలును నరికేశాడు. దయా కాలును నరికేయటం వల్ల ఏమైంది? ఇప్పుడు తోటి మనిషి మీద ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించవచ్చు, దయ చూపించేటువంటి వాళ్ళు దాదాపుగా మృగ్యమైపోయారు. రోడ్డు మీద ఎవరైనా కాలు తెగి విలవిలా కొట్టుకుంటూ ఉంటుంటే నాకెందుకు వచ్చింది అంటే, సాటి మనిషి అలా పడిపోయి ఉన్నాడు, ఏమో ఎందుకులే, రేపు పొద్దున మళ్ళీ పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ నేను తిరగాల్సి వస్తుంది. పక్కవాడి ఇంట్లో ఏం జరుగుతున్నా సరే, కొట్టుకుంటున్నా సరే, ఒకళ్ళు చంపుకుంటున్నా సరే, నాకెందుకులే అంటే తోటి మనిషి మీద దయ చూపించడం పోయింది చాలామందిలో. కలియుగం యొక్క ప్రభావం. తర్వాత శౌచం. శౌచం అని అంటే ఇది కూడా ధర్మానికి ఉన్నటువంటి ఒక పాదం. అంటే శుచిత్వం, అంతఃశుచిత్వం, బాహ్య శుచిత్వం. అంతఃశుచిత్వం అని అంటే లోపల చక్కగా పరిశుభ్రత కలిగి ఉండటం. లోపల పరిశుభ్రత కలిగి ఉండటం అంటే ఎటువంటి దుష్ట ఆలోచనలు మనస్సులో లేకపోవటం, దానిని అంతఃశుచిత్వము అని అంటారు. అది మనిషిలో ఉండాలి. బాహ్య శుచిత్వం అంటే 4 రోజులకు ఒకసారి స్నానం చేయకుండా, అంతేకాకుండా 4 రోజులకు కాకుండా ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము కనీసం ఉదయమైనా స్నానం చేసి తనకి తన పక్క వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించకుండా ఉండటం. ఇది బాహ్య శౌచ్యం. చక్కగా బాహ్య శౌచ్యం ఉండాలి, అంతఃశౌచ్యం. లోపల కూడా ఎటువంటి దుర్మార్గపు ఆలోచనలు లేకుండా ఉండాలి. ఇది ధర్మము యొక్క ఇంకొక పాదం, శౌచం. అలాగే న్యాయబుద్ధి. న్యాయం అనేటువంటిది కూడా మనలో చాలామందిలోనూ లోపిస్తుంది. ఇది కూడా కలియుగం యొక్క ప్రభావం. ఈ ధర్మం యొక్క ఈ 4 పాదాల్లో ఒక్కటి మాత్రమే ఇప్పటికి నిలిచి ఉంది, సత్యం. ఆ సత్యం అనేటువంటి ఆ పాదాన్ని ఇంకా పూర్తిగా పోలేదు మన అదృష్టం కొద్దీ కలియుగంలో. దాన్ని నిలుపుకోవాల్సినటువంటి అవసరం మన అందరి మీద ఉంది. అందరూ కూడా, ఎందుకంటే ఒకవేళ ఇబ్బందికర పరిస్థితి వస్తే, సత్యం చెప్తే మనకెక్కడ అపాయం కలుగుతుందో అని ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే మౌనంగా ఉండండి, తప్పులేదు. అంతేగాని అసత్యం మాత్రం పలకద్దు. అసత్యం గనక పలికితే ఆ పాపాన్ని మనం కూడా మూట కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి సత్యవంతులుగా ఉండటానికి ప్రతి వాళ్ళు కూడా ప్రయత్నించెదరు గాక. గురువుగారు, శ్రీకృష్ణుడు తన మోకాలని శివలింగంగా భావించమని అర్జునుడికి ఒక సందర్భంలో చెప్తాడు. ఆ సందర్భం ఏంటి? మహాభారతంలో ఉన్నటువంటి సందర్భం. శ్రీకృష్ణుడు అర్జునుడు ఒకసారి సాయంకాలం పూట యుద్ధం అయిపోయిన తర్వాత, నేను ఒక్కసారి శివ సందర్శన చేసి వస్తాను అని రాత్రి 7-8 పాపం ఆ సమయంలో శ్రీకృష్ణుడితో అర్జునుడితో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో అంటే చూసి వస్తాను అని అంటే, ఇంత రాత్రిపూట ఏమి వెళ్తావయ్యా నువ్వు అని చెప్పి ఒక్కసారి ఈ పంచని ఈ మోకాల వరకు తీసి, ఇదిగో శివలింగం ఇక్కడే ఉంది, దీనికి పూజ చెయ్యి అంటాడు. శ్రీకృష్ణుడు మహాభారతంలో స్పష్టంగా ఉంది. మోకాటి జున్నో అని చెప్పి మనం మామూలుగా కాళహస్తి మహత్యంలో దుర్జటి మహాకవి అంటాడు ఇదే విషయాన్ని చెప్తూ. మోకాలు కూడా శివలింగాకారంలో ఉంటుంది కాబట్టి ఈ మోకాలే శివలింగము, దీనికి పూజ చెయ్యి అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తాడు. వెంటనే, ఎందుకంటే మన సారథి, మన సచివుడు, మన నెయ్యము శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత ధర్మరాజు గారి దగ్గరికి వస్తూ శ్రీకృష్ణుడు ఇలా చనిపోయాడనేటువంటి విషయాన్ని చెప్తూ ధర్మరాజు దగ్గర అర్జునుడు కళ్ళెంబడి నీళ్లు పెట్టుకుంటాడు. చెప్తూ మన సారథి, మన సచివుడు, మన నెయ్యము అంటే కేవలం నా రథాలని తోలేటువంటి వాడే కాదయ్యా శ్రీకృష్ణుడు, మన జీవితపు రథాలని తోలినటువంటి వాడు, మనల్ని నడిపించినటువంటి వాడు, మన సచివుడు, మంత్రి, ఏది మంచిది ఏది చెడు చెప్పినటువంటి వాడు మన సచివుడు, మన నెయ్యము. అక్కడ నా సచివుడు అంటారు, ఇక్కడ బాగా జాగ్రత్తగా గమనించాలి మనం. మన సచివుడు, మన నెయ్యము, మనందరికీ స్నేహితుడు, ఏది మంచి ఏది చెడు ఎప్పుడు చెప్పినటువంటి వాడు, అటువంటి గొప్పవాడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి అర్జునుడు ధర్మరాజు గారి దగ్గర ఆ శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత బాధపడతాడు. అందువల్ల శ్రీకృష్ణుడు చెప్పాడు, ఇక అనుమానం లేకుండా ఆ శ్రీకృష్ణుడు చూపించినటువంటి ఆ మోకాలినే శివలింగం కింద భావిస్తాడు అర్జునుడు. భావించి తను శివలింగానికి ఏ పూజ చేయదలుచుకున్నాడో అదే పూజని ఆ మోకాటికి అర్జునుడు చేస్తాడు. ఎందుకని? శ్రీకృష్ణుడు చెప్పాడు కాబట్టి. ప్రమాణాల్లో ఒక ప్రమాణం ఏమిటంటే ఆప్త ప్రమాణము అని ఒక ప్రమాణం ఉంది. వేదము, పురాణము,
శాస్త్రము, తర్వాత ఆప్త ప్రమాణము, తర్వాత అంతరాత్మ ప్రమాణం. ప్రమాణాలు 5 రకాలు. ఏదైనా ఒక విషయం ఏది చేయాలి ఏది చేయకూడదు ఇది ఎక్కడైనా చెప్పారా అంటే 5 విషయాలు చూడమన్నారు. మొట్టమొదట వేదం పరిశీలించండి అన్నారు. వేదంలో ఈ విషయం చెప్పారా చూడమన్నారు. నాకు వేదం రాదు. పోనీ స్మృతి, పురాణాలు స్మృతులు వీటిలో ఎక్కడైనా చెప్పారా నాకు తెలియదు. పురాణంలో ఎక్కడైనా చెప్పారా నాకు తెలియదు. ఇంక ఇవేవి తెలియదు అంటున్నావు కదా. ఆప్త ప్రమాణము, నీకు బాగా ఇష్టమైనటువంటి వాడు చదువుకున్నవాడు ఎవడో ఒకడు ఉంటాడు కదా, అతని దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు మన ధర్మం లాంటి కార్యక్రమంలో పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళని అడుగు. లేకపోతే ఏదైనా లేఖ రాయి, దీనికి జవాబు ఏమిటని రాయి. ఆప్త ప్రమాణం తెలుసుకో. వాళ్ళు చెప్పింది నమ్ము. నాకు ఆప్త ప్రమాణం లేదు, అంత రాసే ఓపిక కూడా లేదు, అంత తెలుసుకునే ఓపిక లేదు. చిట్ట చివరిది కనిష్టాతి కనిష్టం అంతరాత్మ ప్రమాణం. నీ మనస్సులో అనుకో, ఇది చెయ్యాలా వద్దా, ఇది మంచా ఇది చెడా అని నీ మనస్సును అడుగు. నీ మనస్సే నీకు జవాబు చెప్తుంది. అంతరాత్మ ప్రమాణం అంటారు. అది చిట్ట చివరి ప్రమాణం. కాబట్టి ఆప్త ప్రమాణం అర్జునుడు ఇక్కడ పాటించాడు. ఆప్తుడు, ఎంతో తనకు కావలసినటువంటి వాడు. ఆయన చెప్పాడు కనుక ఆయన్నే శివుడి కింద భావించాడు కనుక. ఎందుకంటే కృష్ణుడి దగ్గర పెట్టినటువంటి ఆ శివలింగార్చనలో పెట్టినటువంటి ఆ పూలు తనకి కలలో మళ్ళీ శివుడి దగ్గర పెట్టినటువంటి పూలుగా కనిపించాయి అదే రోజు రాత్రి అర్జునుడికి. అందువల్ల కృష్ణుణ్ణి ఆ శివలింగం కింద భావించి, ఆ మోకాటిని శివలింగం కింద భావించి అక్కడ పూలతోటి అర్జునుడు పూజ చేస్తాడు. అదే కల్లో మళ్ళీ శివలింగార్చన కింద కూడా కనపడుతుంది. అందువల్ల మొట్టమొదట చెప్పినట్లుగానే శివుడు కృష్ణుడు ఇద్దరూ కూడా అభేదము, ఇద్దరూ ఒక్కటే, శివుడు విష్ణువు ఒక్కరే అనే విషయాన్ని ఈ సందర్భం కూడా మనకి జ్ఞప్తి చేస్తుంది. గురుగారు, ఒక్క ఘడియలో మోక్షం పొందినటువంటి ఖట్వాంగ మహారాజు కథ ఏమిటి? ఆ కథ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? ఘడియ అంటే 24 నిమిషాలు. మోక్షం రావడానికి భాగవతం ఏం చెప్పిందంటే 7 రోజులని చెప్పింది కదా. అందుకే ఆదివారం నుంచి శనివారం అంటారు. జీవితంలో ఎవరికైనా సరే 7 రోజులు ఉంటాయి. ఈ 7 రోజుల్లో భాగవతం చదవండి అంటే భాగవతానికి 8వ రోజు చెప్పలేదు, 6 రోజులు చెప్పలేదు. 7 రోజులు అంటే ప్రతిరోజు కూడా భాగవతంలో ఎంతో కొంత చదువుకోండి అని అక్కడ ఉద్దేశం. అందుకని 7 రోజులు ప్రత్యేకంగా చెప్పి భాగవతాన్ని చదవమని కాదు, ప్రతిరోజు కూడా భాగవతాన్ని ఎంతో కొంత చదువుకుంటూ ఉండి జీవితంలోని. సరే, మన ప్రస్తుత విషయానికి వస్తే 7 రోజులు కాదయ్యా, అసలు 24 నిమిషాల్లోనే మోక్షం వచ్చేస్తుంది. దానికి ఉదాహరణ కూడా భాగవతమే చెప్పింది. ఖట్వాంగుడు అని చెప్పి ఒక మహారాజు. ఆ మహారాజు గారు మహాపరాక్రమవంతుడు. ఎంతటి పరాక్రమవంతుడు అంటే దేవతలు కూడా ఖట్వాంగ మహారాజుని స్వర్గలోకానికి రప్పించుకొని రాక్షసులతోటి యుద్ధం సందర్భంలో అతని పరాక్రమం వల్ల బాగుపడ్డారు. అంత పరాక్రమవంతుడు. అటువంటి ఖట్వాంగ మహారాజు ఒకసారి దేవతలకి ఏదో అవసరం వస్తే వాళ్ళ పని చేయటానికి, యుద్ధం చేయటానికి వెళ్ళాడు. యుద్ధ కార్యక్రమం ముగిసింది, అందరూ జయించారు. జయించిన తర్వాత నువ్వు గొప్ప పని చేసావు, నీకేం కావాలి అని చెప్పి దేవతలు అడుగుతారు ఈ ఖట్వాంగ మహారాజుని. సరే, మీరు వరమే నాకు ఇవ్వదలుచుకున్నారు కదా, అయితే నాకు ఒక చిన్న సహాయం చేయండి అని ఖట్వాంగ మహారాజు ఆ దేవతలను అడుగుతారు. ఏమి కావాలయ్యా నీకు అని దేవతలు ఖట్వాంగుడిని అడిగితే ఖట్వాంగుడు చెప్తాడు, నాకు ఇంకా ఎంతసేపు ఆయుర్దాయం ఉంది, ఇదొక్క విషయం నాకు చెప్పండి. ఈ ఒక్క విషయం, ఇదే నాకు మీరు ఇచ్చేటువంటి వరం. ఇంకా నాకు ఎన్ని నిమిషాలు నేను బతుకుతాను, దేవుడు నాకు ఎంతకాలం నాకు బతికించాడు, ఆ జీవనకాలం ఎంత ఉంది చెప్పండి అంటే ఆ దేవతలు ఇంత సహాయం చేశాడు కనుక ఇంకా నీకు 24 నిమిషాల కాలం ఉంది, ఒక్క గడియ మాత్రమే నువ్వు జీవించగలవు అని దేవతలు చెప్తారు. వెంటనే అతివేగంగా ఖట్వాంగ మహారాజు భూలోకానికి వచ్చి యోగం తెలిసినటువంటి వాడు కాబట్టి పద్మాసనం వేసి శ్వాసని బిగించి, ఎందుకంటే ఆ యోగ మార్గంలో తన ప్రాణాలని ఆ 24 నిమిషాల్లోనూ త్యజించి వేసి మోక్షాన్ని అందుకుంటాడు. ఆయనకి యోగశాస్త్రం బాగా తెలుసు కాబట్టి భాగవతం ఈ ఖట్వాంగ మహారాజు గారి యొక్క వృత్తాంతం ద్వారా మనకేం చెప్తోందంటే, యోగమన్నా బాగా అధ్యయనం చేయాలి, యోగం బాగా నేర్చుకోవాలి మోక్షం రావాలంటే. నాకంత ఓపిక లేదు, నేనంత చేయలేను యోగం, నాకంత ఈ కపాల మోక్షం ఇది చేసేటువంటి అవసరం నాకు రాదు, అంత ఓపిక నాకు లేదు, అంత నిష్ట నాకు లేదు అనుకుంటే కనీసం భాగవతం లాంటి గ్రంథమైనా సరే 7 రోజుల్లో వినేటువంటి భాగ్యాన్ని అయినా పొందు, లేదా యోగశాస్త్రాన్ని బాగా అభ్యాసం చేయి. అందుకే అందరం ఖట్వాంగరాజుల్లాగా
చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా మోక్షం పొందాలి అనేటువంటి ఉద్దేశంతో కపాల మోక్షము అంటారు. చనిపోయినటువంటి వాళ్ళ యొక్క ఆ తల బద్దలయ్యేదాకా ఉండండి నాయన అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు కొడుకులకి, వీళ్ళందరికీ కూడా. అది అయిన తర్వాతే శ్మశాన స్థలిని విడిచిపెట్టండి అని. కపాల మోక్షం గనక జరిగితే అంటే ప్రాణం అటు నుంచి వెళ్ళాలి. వేరే ద్వారాలకుండా శరీరంకు ఉండేటువంటి నవద్వారాల్లో వేరే ద్వారం కుండా వెళ్తే మళ్ళీ వాడు జన్మ ఎత్తవలసి వస్తుంది. కపాల మోక్షం గనకైతే మళ్ళీ జన్మ ఎత్తవలసిన అవసరం రాదు, మోక్షం కలుగుతుందనే ఉద్దేశంతో చనిపోయినటువంటి ప్రతి వాళ్ళు కూడా మోక్షం పొందాలి అనేటువంటి సదుద్దేశ్యంతో మన సనాతన సంప్రదాయం కపాల మోక్షం జరిగేంత వరకు కూడా కొడుకును అక్కడ అట్టే పెట్టమని చెప్తుంది. అది జరిగిన తర్వాత నమస్కారం పెట్టుకొని బయటికి రారానని చెప్తారు. అందువల్ల ఖట్వాంగుడు అతి తక్కువ కాలంలో మోక్షాన్ని పొందాడు. కాబట్టి మోక్షం పొందాలి అని అంటే ఎన్నో రోజులు అక్కర్లేదు, కొన్ని నిమిషాల కాలం కూడా సరిపోతుంది అని భాగవతం మనందరికీ కూడా చక్కటి హితోపదేశం చేసింది. గురుగారు, మొట్టమొదటి పెద్దలు కుదిర్చిన వివాహంగా ఏ వివాహాన్ని మనకు చెప్తారు? అది ఏ గ్రంథంలో ఉంది? ఈనాటి ఆధునిక సమాజంలో కూడా తప్పనిసరిగా మనం తెలుసుకోవాల్సిన విషయం. వివాహం అనేటువంటిది అన్ని రకాల వివాహాలు, రకరకాల వివాహాలు అధునాతన సమాజంలో కూడా వస్తున్నాయి. కానీ అన్నింటిలోకి ఉత్తమమైనటువంటి వివాహం మన సనాతన ధర్మం చెప్తోంది పెద్దలు కుదిర్చినటువంటిది. పెద్దలు కుదిర్చినటువంటి వివాహం ఉత్తమోత్తమైనటువంటి వివాహంగా మన సనాతన సంప్రదాయం చెప్తోంది. మరి ఎవరండి మొట్టమొదట ఈ రకంగా పెద్దలు కుదిర్చినటువంటి పెళ్లి చేసుకున్నటువంటి వారు అని అంటే కర్దమ ప్రజాపతి, దేవహూతి. వీళ్ళిద్దరికీ మధ్య జరిగినటువంటి వివాహం పెద్దలు కుదిర్చినటువంటి మొట్టమొదటి వివాహంగా మహాభాగవత గ్రంథం పేర్కొంది. కర్దమ ప్రజాపతి మహావిష్ణువు గురించి తపస్సు చేస్తాడు. చాలా సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. ఇక్కడ గొప్ప మాట రాస్తాడు వ్యాస భగవానుడు. సాధారణంగా దేవుడు కనపడితే భక్తుడికి కళ్ళ వెంబడి నీళ్లు రావాలి, దాన్ని ఆనంద బాష్పాలు అంటాం. స్వామి నువ్వు కనిపించావా అని చెప్పి. కానీ ఈ కర్దమ ప్రజాపతిని చూసి మహావిష్ణువుకే కళ్ళెంబడి నీళ్ళు వచ్చాయట, ఆనంద బాష్పాలు వచ్చాయట. ఎంత భక్తుడు, నా కోసం ఇంత తపస్సు చేశాడా అంటే తండ్రి అండి. దేవుడు అంటే తండ్రి, అది ఇక్కడ మనం గమనించాలి. తండ్రికి బిడ్డకి చూసిన వెంటనే ఆ బిడ్డ ఎంత కష్టపడ్డాడు, నా కోసం ఇంత కష్టపడ్డావా, ఇంత తపస్సు చేశావా, ఇటువంటి వాడినా నేను చూస్తోంది అని తండ్రి లాంటి పితృ ప్రేమతోటి మహావిష్ణువుకే కళ్ళంబడి ఆనంద బాష్పాలు వచ్చాయి ఆ కర్దమ ప్రజాపతి చేసినటువంటి తపస్సు చూసి. సరే, ఆ కర్దమ ప్రజాపతికి వరం ఇచ్చాడు ఈ మహావిష్ణువు. ఏమని వరం ఇచ్చాడంటే, నువ్వు వివాహం చేసుకోవాలి. స్వయంభువ మనువు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి సంబంధించినటువంటి దేవహూతి అనేటువంటి అమ్మాయి, ఆ అమ్మాయితోటి నీకు వివాహం జరగాలి. అలా జరిగితేనే రాబోయేటువంటి మానవ వంశం పెరుగుతుంది అని చెప్పి ఆశీర్వచనం చేస్తూ అతను వస్తాడు. నా మాట ప్రకారంగా నువ్వు వివాహాన్ని కాదనకు, ఇది పెద్దలు కుదిర్చినటువంటి సంబంధము. చూడండి, తపస్సు చేస్తే వచ్చే వరాలు ఎప్పుడు వేరువేరుగా ఉంటాయి, కానీ ఇది చాలా విలక్షణంగా ఉంది. కాబట్టి నీకు ఇటువంటి వరం నేను ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే మీ ద్వారా మీ ఒక్కరికే కాదు, లోకంలో ఉండేటువంటి మానవ సమాజం పెరగవలసి ఉంది. అందువల్ల స్వయంభువ మనువు దేవహూతిని తీసుకొని వస్తాడు. ఆ అమ్మాయిని నువ్వు వివాహం చేసుకో అని విష్ణువు చెప్తే ఆయన చెప్తే కాదనేటువంటి సాహసం ఎవరికి ఉంటుంది? అందులోనూ ప్రియాతి ప్రియమైన భక్తుడు కర్దమ ప్రజాపతి ఒప్పుకుంటారు. కొద్ది రోజుల తర్వాత ఆ స్వయంభువ మనువు దేవహూతి అనేటువంటి తన కుమార్తెని తీసుకొని వస్తాడు. మా అమ్మాయి, ఈ అమ్మాయిని మీరు వివాహం చేసుకోవాల్సిందంటే పూర్వకాలంలో ఈ రకంగా అమ్మాయిల్ని అంటే మొట్టమొదటి వివాహం ఎలా జరిగిందో చూడండి. అమ్మాయి తండ్రి అబ్బాయి దగ్గరికి వచ్చి వివాహం చేసుకోమని కోరాడు. ఇది మొట్టమొదటి వివాహం. అబ్బాయి తరపున పెద్దలు, ఇటుపక్కేమో విష్ణుమూర్తి. బాగా గమనించాలి, పెద్దలు కుదిర్చినటువంటి సంబంధం. మా పెద్ద విష్ణుమూర్తే చెప్పాడు మీరు వస్తారని, తప్పనిసరిగా వివాహం చేసుకుంటానని కర్దమ ప్రజాపతి చెప్పాడు. వాళ్ళిద్దరికీ, ఆ దేవహూతికి ఈ కర్దమ ప్రజాపతికి ఇద్దరికీ వివాహం జరిగింది. ఇదే మానవ చరిత్రలో మొట్టమొదట పెద్దలు కుదిర్చినటువంటి పెళ్లి సంబంధంగా, వివాహంగా పెద్దవాళ్ళు చెప్తారు. అందువల్ల ఈ అంశం ద్వారా మహాభాగవత గ్రంథం
ఏమని ప్రబోధం చేస్తుందంటే, పెద్దలు ఊరికినే చెప్పరు, అటు ఇటు చూసి ఏది మంచి, ఎందుకంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు, లేకపోతే దశ పూర్వేశం దశాపరేషం అని చెప్పి మహామంత్రాల్లో చదువుతుంటారు కదా, అటు 10 తరాలు ఇటు 10 తరాలు అంటే వాళ్ళకి మేలు జరగాలి అని చెప్పి కన్యాదానం చేస్తే వివాహం జరిగేటప్పుడు ఏంటంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు. రామాయణంలో కూడా మనకు కనపడుతుంది. ఇటు విశ్వామిత్రుడు పూర్వీకుల గురించి చెప్తారు, సీతా కళ్యాణం జరిగేటువంటి సందర్భంలో జనక మహారాజు పూర్వీకుల్ని కూడా ప్రస్తావిస్తారు. అంటే ఎప్పుడూ కూడా వివాహం జరిగేటువంటి సందర్భంలో వీళ్ళ పూర్వులు ఎవరు, వాళ్ళ పూర్వులు ఎవరు, పూర్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరో తెలుసుకుని ఇద్దరికీ వివాహం చేయాలి. ఏమండి అలా చేయకపోతే వచ్చేటువంటి నష్టం ఏమిటి అనుభవిస్తారు. ఎందుకంటే వీళ్ళ పూర్వీకుల్లో ఎవరికైనా ఏదైనా గుప్తమైనటువంటి ఒక వ్యాధులు ఏమైనా ఉన్నాయనుకోండి పూర్వీకుల్లో, అవి జీన్స్ ప్రకారంగా వీళ్ళల్లో కూడా ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా వివాహం జరిగితే రాబోయే సంతానం కేవలం వాళ్ళొక్కళ్ళే కాదు, ఒక వివాహము అనేటువంటిది సమాజానికి సంబంధించినటువంటిది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకి పుట్టబోయే సంతానం సమాజం యొక్క ఆస్తి. కాబట్టి సమాజం నిర్వీర్యం కాకూడదు, సమాజం బలహీనం కాకూడదు. అందుకని ఏం చేయాలి, మంచి సంతానం కలగాలి. ప్రజానాం అని చెప్పి మహాకవి కాళిదాసు రఘువంశ మహాకావ్యంలో చూతాడు. వివాహం ఎందుకు చేసుకోవాలంటే సత్సంతానం కోసం, అంతవరకే వివాహం చేసుకోవాలట. అందువల్ల సత్సంతానం కలగాలి అని అంటే పెద్దలు కుదిర్చినటువంటి పెళ్లి సంబంధాలే చేసుకోవాలి అని మహాభాగవతం ఈ సందర్భంలో మనకి చక్కటి సందేశాన్ని ఇచ్చింది. గురుగారు, ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క లౌల్యమునకు నశించిపోతుంది అని భాగవతం చెప్తుంది. దీని గురించి వివరిస్తారా? అంటే ఇంద్రియాలు అన్నీ కూడా లౌల్యంతో ఉంటాయి. కన్ను దీనికి ఉదాహరణగా ఏమని చెప్తారంటే, ఈ కన్ను ఎప్పుడూ కూడా చూడకూడనటువంటి దృశ్యాలు ఏమైనా ఉంటే వాటిని చూసి ఆనందపడాలి అని అనుకుంటుంది. ఇది దానికి లౌల్యత్వం అంతే. ఇక ముక్కు ఏది పీల్చకూడదో దాన్ని అబ్బా అంటే మంచి వాసన కొడుతుంది, అది తింటే శరీరానికి అజీర్ణం చేస్తుంది, కానీ దాన్నే తినాలి అనిపిస్తుంది, ఆ వాసన అలా లాగేస్తుంది. ఇక నాలుక ఏది తినకూడదో దాన్నే తినాలి అనుకుంటుంది. ఉదాహరణకి చేపలకి దానికి ఉదాహరణ చెప్తాడు భాగవతంలో. చేప పాపం దానికి రుచి ఎక్కువ ఇట్ట దానికి, అందుకే దానికి ఎర వేస్తారు. పాపం అప్పటిదాకా మామూలుగానే ఉంటుంది, ఆ ఎర దానికి మంచి రుచి కొలుపుతుంది. ఆ ఎరకి ఏదో తిందామని చెప్పి ఎరను తినటానికి వస్తుంది, వెంటనే పట్టుబడిపోతుంది. అంటే ఇంద్రియం యొక్క లౌల్యత్వం వల్ల చేప ఎరకి గురవుతుంది. అలాగే చెవులు ఉన్నాయి, చెవులు కూడా ఏది వినాలో అది వినకుండా ఒక వేదమంత్రం, సనాతన ధర్మంలో చెప్పినటువంటి వేదమంత్రం అది వినాలని అనుకోదు. ఒక మంచి మాట, మన ధర్మం ఇలాంటి కార్యక్రమాల్లో చెప్పినటువంటి మంచి మాటలు వినాలని అనుకోదు. ఇంకా ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి పాటలు అవన్నీ వినాలనిపిస్తుంటుంది. దానికి ఉదాహరణ భాగవతం చెప్పింది లేడీ ఈ శ్రవణేంద్రియము లౌల్యానికి ఉదాహరణ. ఎందుకనంటే అప్పటిదాకా బాగానే ఉంటుంది. వేటగాడు, సరైనటువంటి వేటగాడు ఏం చేస్తాడట అంటే, పూర్వకాలంలో, ఇప్పుడు లేడీని చంపడం నిషేధం, పూర్వకాలంలో ఏం చేసేవాడంటే మంచిగా లేడీని ఆకర్షించేటువంటి పాట పాడేవాడు. సుదూర తీరాల నుంచి అంత కమ్మగా పాట, ఆ పాటకి ఎక్కడ ఉన్నటువంటి ఆ జింక ఆ లేడీ పరిగెత్తుకుంటూ వచ్చేదట. పరిగెత్తుకుంటూ వస్తే దగ్గరికి, అంటే ఆ పాట పాడుతూనే ఉండేవాట వేటగాడు. ఆ పాట తాదాత్మ్యంలో అది ఉండంగా దాన్ని బంధించేసి తనకు కావాల్సిన పని చేసుకునేవాడు. అందువల్ల పాట, ఆ వినటము అనేటువంటి దోషం, ఆ దోషంతో లేడీ అక్కడ దెబ్బతింది. ఇక అంటే దాని ఉద్దేశం ఏంటంటే, మనకు భాగవతం ఏమని ప్రబోధం చేస్తుందంటే శ్రవణ లౌల్యం, ఏది వినాలో అదే విని, కానీ లౌల్యానికి గనక గురైతే మాత్రం ఆ విధంగా ఇంద్రియ లౌల్యంతో నశించిపోతారు. ఇక వాసన, ఈ వాసనకు వచ్చేసరికి ఏంటంటే, ఈ పువ్వు, సీతాకోక చిలక ఉన్నది చూడండి, ఇది ఆ పువ్వులో ఉన్నటువంటి మకరందం, దాన్ని ఆస్వాదించాలని చెప్పి దాంట్ లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఎంతసేపటికి దాన్ని వదిలిపెట్ట బుద్ధి, ఇది అందులోనే ఉంటుంది. సాయంకాలం అవుతుంది, అరే సాయంకాలం అవుతుంది ఇక చాలే అని వాసనలు అలాగా గుమాయిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక చాలే బయటికి వెళ్ళిపోదాము, అలాగే ఉండిపోతుంది. సూర్యాస్తమయం అవుతుంది, సూర్యాస్తమయానికి పద్మం ముడుచుకుపోతుంది. పద్మం ముడుచుకుపోయిన వెంటనే
ఇది బయటకు వచ్చేటువంటి ప్రసక్తి లేదు. ఏ ఏనుగు లాంటిదో వచ్చేస్తుంది, ఒక్కసారి ఆ సరస్సులో ఉన్నటువంటి తొండాన్ని ఇలా తిప్పుతుంది, ఒక్కసారి ఇస్సిరి కొడుతుంది. దాంతోపాటు ఇది కూడా దీని జీవితం కూడా సీతాకోక చిలుక వాడిపోతుంది. అది వాసన, ఘ్రాణేంద్రియం చెప్పేటువంటిది. ఇక చిట్ట చివరగా చర్మం కూడా ఒక ఇంద్రియం. అది ఎటువంటిదంటే చర్మం అనేటువంటి ఇంద్రియం కూడా స్పర్శ సుఖాన్ని కోరుతూ ఉంటుంది. ఆ కోరుతూ మొత్తం దేహాన్నంతటినీ కూడా నాశనం చేస్తుంది. దీనికి ఉదాహరణ ఏం చెప్పిందంటే భాగవతం ఏనుగుని చెప్పింది. ఏనుగుకెప్పుడు కూడా దురద ఉంటుందట. అది ఎప్పుడూ కూడా ఎక్కడ పడితే అక్కడ గోక్కోవాలని దానికి అనిపిస్తుంటుందట. ఇది కనిపెడతారు. ఆ ఏనుగుని పట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఏనుగు తీట పోయేటట్లుగా దురద పోయేటటువంటి సాధనాన్ని పెట్టి దాని కింద పెద్ద గొయ్యి తీస్తారు. అది కనపడకుండా పైన గడ్డి పరుస్తారు. ఇది నాకు ఇక్కడ గోక్కోవటానికి బాగుంది, చర్మానికి చాలా ఆనందం కొలుపుతోంది, ఇది స్పర్శేంద్రియానికి అని చెప్పి ఆ ఏనుగు అక్కడ గోక్కోవటానికి వస్తుంది. దాన్ని దురద పోవటానికి వచ్చి ఇలా గోక్కోబోయేటంతలో కాలు జారుతుంది, గొయ్యిలో పడుతుంది. దానికి తిండి పెట్టకుండా దాన్ని మార్చి దాన్ని నెమ్మదిగా తమ వశం చేసుకుంటారు ఆ గజాలని పట్టుకునేటువంటి వాళ్ళు. అంటే స్పర్శేంద్రియం యొక్క ఆ లౌల్యానికి ఏనుగు నశించిపోతుంది. కాబట్టి భాగవతం ఏమని హెచ్చరిక చేస్తోందంటే ఇంద్రియాల లౌల్యంలో పడకండి, చాలా జాగ్రత్తగా ఉంటూ ఆ శ్రీకృష్ణ శరణం మమ, ఇంద్రియాలని కట్టడి చేయవయ్యా అని ఆయన్ని కొలవండి అని చెప్తోంది. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మము కార్యక్రమం. రేపటి మన ధర్మము కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.